మన బ్రిడ్జ్ ఉంది చూడు, సోమన్పల్లి బ్రిడ్జి. అది ఎన్నేళ్ళు కట్టిర్రు? 5 సంవత్సరాల. అంటే ఫస్ట్ మొదలు పెట్టంగానే పోయిర్రా మీరు? మొదలు పెట్టంగానే పోయిర్రా? మొదలు పెట్టగానే పోయి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ కాగా మీకు ఎన్ని రూపాయలు ఇచ్చేది? 1 రూపాయి. అయిపోయే వరకు ఎంత పెంచారు? రూపాయి పావుల. అంతేనా? 5 ఏళ్ళకి 1 పావుల పెరిగిందా? మగోళ్ళకి ఎంత మరి? మగోళ్ళకి అంతే, ఆడవాళ్ళకి అంటే మీరు పోయి ఆడ ఏం పని చేసేది? మా తమ్మునికి ఒక్కరికే ఎక్కువ రాడ్ బిల్డింగ్ చేసి. అంటే రాడ్ అల్లుడు అల్లేది, గోతులు తోడేది మేము. మా డాడీ కూడా వచ్చేదా? రాలే. మీ డాడీ అన్నారు రా. నువ్వెట్లా పోయినావు మరి? నేను గూర్యావులు బానన్నా, గూర్యావులు రాదు. నేను ఈ నుంచి రోజు వామ్మో కలంబడి మంగ. మరి మీరు ఆడవాళ్ళు పోతే మగవాళ్ళు ఎందుకు రాలే? వేరే పనికి పోయేదా? వేరే పని. అంటే కొంచెం ఎక్కువ పైసలు వచ్చే పనికి పోయేదా వాళ్ళు? మీకెంత రూపాయా? రూపాయి. 1 రూపాయి. వాళ్ళకి 5 రూపాయలు వచ్చే పనికి పోయేదా? 1 రూపాయి. 6 రూపాయలు. ఇప్పుడు మరి పైసలు తెచ్చి నీకు ఇచ్చేదా? నీ అయ్యా నాకే ఇచ్చే. వామ్మో ఇయ్యపోయేదా? ఓ దేవుడు, మరి ఇంట్లోకి ఎవరు తెచ్చేది? నేను పోయిన కాయకిళ్ళే పావుల పైసలు పట్టకపోతే నూనె, మిరపకాయలు, ఉల్లిగడ్డ, పసుపు కొమ్ములు వచ్చి దంచు నూరుడా? అయ్యో పసుపు లేదు అప్పుడు? లేదు. అంటే ఇక ఎక్కువ పైసలు చేతులు ఉన్నప్పుడు మనమే కొమ్ములు కొనుక్కొచ్చుకొని చిన్నగా వాళ్ళు కొట్టి ఉల్లారు పోసి ఇసురుకునేది రాయి మెత్తగా. మళ్ళీ జల్లెడ పట్టేదా? ఒక క్లాత్ అట్లనే వేసుకునేదా? మెత్తగా వచ్చేది. మంచిగా గట్టి ఉల్లార పెట్టి చిన్న జోన్లు మక్కలు పసుపు కొమ్మలు తుక్కు దంచి ఇసురేది ఉల్లార పెట్టి. కారం మరి? కారం రోజు అంటే అప్పుడు లేవా మిరం పట్టేది? గిరిని లేవా? దంచుకునేది ఏడా రోళ్ళ పెద్ద రోళ్ళు. మరి పసుపు పట్టించుడు, మిరం పట్టించుడు ఎన్నడు తయారైనాయి? మధ్యలో నేను చిన్నప్పుడు కూడా నూరేది. అంటే 20 ఏళ్ళు అవుతుంది అన్ని తయారై. 20 ఏళ్ళేనా? 30 ఏళ్ళు అవుతుందా? అయితే ఇప్పుడైతే అప్పుడు మిరపకాయలు పొడిమలు తీసి గట్టి గుల్లార పోసి పెద్ద రోలు కుందెన పెట్టి దంచుడు. కుందెన రోళ్ళు ఉండేది. అవును. ఆ కుందెన పెట్టి ఇక ముగ్గురు వేసేది. ఒకరు జల్లెడబట్టు కారం పొడిని జల్లెడబడితే ముక్కులకు రాదా? తుమ్ములు రాకపోయేదా? ఎండాకాలం దినము దంచబోయేది, నీరం దంచబోయేది, పిండి దంచబోయేది. అప్పటికి లేదు. ఇప్పుడు గింత అన్నీ రెడీ అయి ఉన్నా కానీ యాష్టకత్తంది జనాలకు. మిరం దంచుకునేదట, పసుపు దంచుకునేదట, ఉప్పు దంచులేదు అట్లనే వేసేదా? అట్లనే వేసేది. మరి ఎప్పుడు లేసేది? పనులన్నీ అన్నీ చేసుకున్నాడు కదా. నాకు తెలుసు. ఇక నేను చెప్తా. పొద్దు గోకినాక వచ్చేది. ఇక అప్పుడు అడ్లు దంచుకున్నాడు. పొద్దు గోకినాక వచ్చి అడ్లు దంచుకొచ్చి కుండలు బోళ్ళు కడిగి ఊడ్చుకొని ఆ బియ్యం పొయ్యి మీద పెట్టి గంజంపి పిల్లలకు పోసి ఇంత కారమ మీరమ నూరుకొని పిల్లలకు తినిపించి పండబెట్టి మళ్ళీ పొద్దుటి కట్లు దంచి మళ్ళీ దానం చేసి బుక్కలు తినే వరకు
11 అయ్యేదా 12 అయ్యేదా 11 అయ్యేది కావచ్చు. జరసేపు మంచాలు మళ్ళీ 2 గంటలు వండుకునేది కావచ్చు అంతే. 2 గంటలు 3 గంటలు పండి మళ్ళీ 3కి లేచి నేను పెరట్లో చెట్లు పెట్టేది. మిరప చెట్లు, ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు, పొగాకు చెట్లు. ఇక అన్న గింత అంత ఉండే. అన్నం లేకపోయి ఆ కాలువ కాడ కూర్చుండబెట్టి నీళ్ళు చేసిపోతా అంటే అన్న కాడ నీళ్ళు కట్టేది. నేను నీళ్ళు చేసుకుంటా పోసుడు, అన్న కట్టుడు. ఇక ఆ నుంచి 4 గంటలకు ఇంటికి వచ్చి మళ్ళీ అన్ని వండబెట్టి ఇక ఇంట్లో పని అంతా చేసుకున్నాడు. తెల్లారి వరకు బువ్వలు కూరలు చేసి ఇక తెల్లారి బట్టలు పట్టుకొని ఆకుడుకుడు. మంచినీళ్ళు బట్టలు పిండుకొని మంచినీళ్ళు ఎత్తుకొని ఇంటికి వచ్చి అవి ఆడబెట్టి మీకు తానాలు పోసి బయలు వడగొట్టి మీకు తినబెట్టి బయలు వడగొట్టి మళ్ళా కైకిలు ఉడుకుడు. అప్పుడు ఇంత తీరిక ఎక్కడిది, కడుపు నిండా తిండి ఎక్కడిది, తీరిక లేదే. ఒక ఎండాకాలమే ఇక పూల వచ్చి జరసేపు బండేది, మళ్ళీ లేచి చేసుకునేది. ఆగు నీళ్ళు మొయ్యలేకనే సచ్చేది. వాక్ ఎన్నిసార్లు పోయేది? ఒక్కసారి పొద్దు బిందడు మా బిందడు. ఇప్పుడు మన ఈ బోరింగ్ ఎప్పుడు పడ్డదో అది బంద్ అయింది కదా, బాగునీళ్ళు బంద్ అయినాయి. లేకపోతే అందరూ అక్కన్నా ఈ బోరింగ్ పడకముందు మన బడికాడకి దొరోళ్ళ బావి ఉండేగా, ఆ బావి కాడికి పోయి తానం చేసి బట్టలు పిండుకోవాలి. అవును, అందరూ మన ఇండ్లలో అందరుగా బావి. కానీ మస్తు తీయగా ఉండేది ఆ బావి నీళ్ళు. నేను ఒకరోజు చిన్నప్పుడు ఎంతనంటే 4వ తరగతి కావచ్చు, ఇక ఇట్లా పోసుకున్న నీళ్ళు ఇక అట్లనే తట్టుకున్నాయి. ఇటు అత్తలేవు అటు అత్తలేవు, ఘోరమైంది. ఇక మెల్లగా నాకెవరో చెప్పారు గిడ గుద్దుకోవాలి తట్టు, ఇడ గుద్దుకున్న వాళ్ళే ఇక మెల్లగా జారినాయి. నీళ్ళు ఉత్తన తట్టుకుంటే నాకు ఇట్లా తాగినామనుకో, ఇట్లా పోసుకుంటే ఒక్కసారి బుక్కలు పట్టుకొని మెడ ఇట్లా కింది కంచి మింగాలి. మింగిన తర్వాత ఇక మళ్ళీ పోసుకోవాలి. అన్నం తినంగా కూడా ఇట్లా ఫస్ట్ ముద్ద పెడతాం కదా, అది ఆన్నే తట్టుకునుడు. మళ్ళీ నీళ్ళు పోసుకుంటే పోతుంది లోపలికి. కుక్కర్ మరి అన్నమంతా తినేదాకా నీళ్ళే తాగరు, నీళ్ళే తాగరు మరి. తాగపోయేది ఇప్పుడు తాగుతాను మధ్యలో. కారం ఎంత మంచిగా ఉండేది. కారం ఎల్లిపాయ కారం వేసి నూరాడబెట్టేది కదా నువ్వు. నేనైతే రోజు అదే. మళ్ళీ దొడ్డుగాయలు కదా అవి, బుంగ మిర్చి దొడ్డుగాయలు మన సన్నగా ఏమి టేస్ట్, అబ్బా మస్తు తినేది ఆ కారం. అంత మంచి టేస్ట్ కారం దొరుకుతుంది ఇప్పుడు. మిరపగింజలు వేసి వేయించి ఎల్లిపాయ జీలకర్ర వేసి నూరితే అవును ఎంత టేస్ట్. 4 మిరపకాయలు వేసి ఇక నూరితే మధురం మస్తు ఉండేది, అంత మంచిగా పోయేది. ఇప్పుడు నువ్వు కోటి తీరులు వేసి కూర వండినా ఆ రుచి ఉంటుంది. కొంచెము కారం నూరుకుందామంటే భయం అవుతుంది, మంట ఎట్లా మండుతుంది, మస్తు కారం మండుతానే ఇప్పటి మిరపకాయలు. అప్పుడేమో బుంగ మిర్చి కదా, మస్తు మంచి టేస్ట్ ఉండేది. అవి ఆ బుంగ మిర్చి పచ్చి తెచ్చి గోలిచ్చి అది పల్లీలు వేసి నూరితే అబ్బా ఏమి టేస్ట్ ఉండేది. టమాటాలు గోలిచ్చి ఇంకింత తింటే మంచిగా ఉండాలనిపించేది, అప్పుడు అది దొరకలే. అది దొరకలే, ఇప్పుడు ఉంటలేవు ఇక, బొంగ మిర్చి పెడతలేరుగా. అప్పటి రోజులే వేరబ్బా.